వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ స్టైల్లో చికెన్ కర్రీ చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ స్మెల్ రాకుండా ఉండడానికి పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని సరిపడినంత కారం వేసుకోవాలి. బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కారం స్మెల్ రాకుండా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత వాటర్ పోసుకోవాలి. సరిపడినంత వాటర్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. కర్రీ కొంచెం దగ్గరికి అయ్యాక చికెన్ మసాలా వేసుకోవాలి. అంతే, మన ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.